వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. మన సైరన్ మోగింది, వాళ్ళకు మ్యూజిక్ స్టార్ట్ అయింది. వాళ్ళు సిద్ధమంటే మనం యుద్ధం ఇచ్చాం. భరతమాత నుదుట సింధూర తిలకం దిద్దాం. నిన్నటిదాకా ప్రతీకార జ్వాలతో రగిలిపోయిన మన దేశం ఇవాళ వేకువజామున తృప్తిగా నవ్వుకుంది. ఆపరేషన్ సింధూర్ అలా మొదలైంది. మరి ఎలా ముగుస్తుందో చూద్దాం ఇవాళ మన బర్నింగ్ టాపిక్ లో. పిక్చర్ అభి బాకీ హై. సినిమా అప్పుడే అయిపోలేదు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కొట్టిందన్న వార్తలు రాగానే వెలువడ్డ కోట్లాది స్పందనల్లో ఇది కూడా ఒకటి. ఇండియన్ ఆర్మీ స్టాఫ్ కి చీఫ్ గా చేసిన మనోజ్ నరవణే ట్వీట్ మీదే దేశమంతా ఫోకస్ చేసింది. అవును, దేశం కోరుకున్నదే జరిగింది. మెరుపు దాడి విజయవంతమైంది. మరి వాట్ నెక్స్ట్? పిక్చర్ పర్ఫెక్ట్ ఎప్పటికవుతుంది? కరెక్ట్ సొల్యూషన్ ఎప్పటికొస్తుంది? అవును, ఇది కసిగా కోపంతో కొట్టిన దెబ్బ కాదు. కొమ్మకు అంటు కట్టినట్టు చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా కొట్టిన దెబ్బ. పటిష్ట వ్యూహం, పక్కా ప్రణాళిక, ఎటువంటి ఆక్షేపణ లేకుండా, అంతర్జాతీయంగా ఇబ్బందులు రాకుండా దాయాది ఉగ్రముఖంపై పెటేల్మని కొట్టింది భారత్. ఆపరేషన్ సింధూర్, నేలకరిచిన పాకిస్తాన్, ఇది టైటిల్. ముహూర్తం మంగళవారం అర్ధరాత్రి 1:05. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 స్థావరాలే టార్గెట్లు. కేవలం 25 నిమిషాల్లో ఖేల్ ఖతం. పాకిస్తానే తమకు స్వర్గధామం అనుకున్న ఉగ్రవాదులకు అది కాళ్లరాత్రి అయింది. ఒక్క దెబ్బకు 100 పిట్టలు రాలిపడ్డట్లు కన్ఫర్మ్ చేసింది గ్లోబల్ మీడియా. తెగ పేట్రేగిన డజన్ల కొద్దీ ఉగ్ర మేస్త్రీలు శలభాల్లా మాడి మసైపోయారు. జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థకు 30 ఏళ్లుగా అన్నీ తానై నడిపించిన మసూద్ అజర్ లాంటోడే కుటుంబంలో 10 మందిని పోగొట్టుకుని భోరున ఏడ్చేస్తున్నాడంటే మన గురి తప్పలేదన్నట్టేగా. మర్కజ్ సుబాన్, కేర్ ఆఫ్ బహ్వల్పూర్, ఇది మసూద్ అజర్ ఇల్లు. జైషే మహమ్మద్ కి హెడ్ ఆఫీస్. మర్కాజ్ తోయిబా, కేర్ ఆఫ్ మురిత్కే, ఇది లష్కరే ప్రధాన కార్యాలయం. పెద్ద టెర్రర్ యూనివర్సిటీ. మస్కర్ రహిల్ షహీద్, కేర్ ఆఫ్ కోట్లీ, ఉగ్ర విద్యార్థులకు ట్రెక్కింగ్, స్నైపింగ్ టెక్నిక్లు నేర్పించే అడ్డా. సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం, కేర్ ఆఫ్ ముజఫరాబాద్. ఇక్కడ పాక్ కమాండోలతోనే ముష్కర్లకు ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఒకటేమిటి రెండేమిటి, బర్నాలలోని లష్కరే లాంచ్ ప్యాడ్, సియాల్కోట్లోని హిజ్బుల్ కీలక కేంద్రం, జైషే మొహమ్మద్ ఆయుధాగారం అన్నీ మొన్నటిదాకా ఉండేవి. నిన్నటి నుంచి లేవు. సర్వనాశనం, నేలమట్టం. ఇచ్చోటనే ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కు పారాగ్లైడింగ్ లో శిక్షణ ఇచ్చింది. ఇచ్చోటనే పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసిన ఉగ్రవాదులకు బ్రెయిన్ వాష్ చేసింది. ఇచ్చోటనే జైషే కమాండర్ల రాకపోకలతో సందడిగా ఉండేది. ఇచ్చోటనే లష్కరే క్యాడర్ అంతా స్థిర నివాసం ఉండేది. ఇచ్చోటనే ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ISI ఫ్రీగానే ట్యూషన్లు నడిపింది. ఇచ్చోటనే ముంబై తాజ్ హోటల్లో మారణహోమం సృష్టించిన కసబ్బండ్ కంపెనీ బోనమాలు నేర్చుకుంది. ఇప్పుడిది మరుభూమిని తలపిస్తోంది. దాడి ఎలా చేశాం, ఎలా తిరిగొచ్చాం, ఏమేం ఆయుధాలు వాడాం, ఇటువంటి డీటెయిల్స్ విషయంలో ఆర్మీ గోప్యత పాటిస్తుంది. కానీ 9 ఉగ్ర స్థావరాలను ఒకేసారి నేలమట్టం చేయడం అంటే మామూలు మాటలు కాదు. పెద్ద యుద్ధతంత్రమే కావాలి. ధ్వంసం చేయాల్సిన ఉగ్ర స్థావరాల్ని గుర్తించడం, సమన్వయం చేసుకోవడం, దాడికి దిగడం. 3 అంచెల యాక్షన్ ప్లాన్ ని పక్కాగా అమలు చేసి విక్టరీ కొట్టాయి ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ. నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని లక్ష్యాలను గుర్తించి విరుచుకుపడే ఆత్మాహుతి డ్రోన్లు, 250 కిలోమీటర్ల దూరం వెళ్లి శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లే స్ట్రామ్ షాడోలు, బలమైన బంకర్లను ధ్వంసం చేసే హ్యామర్ బాంబులు ఆపరేషన్ సింధూర్లో కీలకంగా మారినట్టు తెలుస్తోంది. కానీ ఆలోచనకు మించిన ఆయుధం లేదుగా. మేం టార్గెట్ చేసింది ఉగ్ర శిబిరాలను మాత్రమే, పౌరుల జోలికి అస్సలు వెళ్లనే లేదు. పాకిస్తాన్ సైనిక స్థావరాలను టచ్ అయినా చేయలేదు అని చెప్పడం ద్వారా అంతర్జాతీయ సమాజానికి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చేసింది ఇండియా. మా ఉద్దేశం యుద్ధం కాదు, మేం చేసింది వినాశనము కాదు అంటూ ఆపరేషన్ సింధూర్ కి అందమైన నిర్వచనమిచ్చింది భారత్. అందుకే
ఏం చెయ్యాలో పాలుపోక పాకిస్తాన్ మొహంలో నెత్తుటి చుక్క లేకుండా పోయిందా? మన సైనిక చర్య వాళ్లు తీసుకోబోయే ప్రతీకార చర్య అని కొన్ని దేశాలు తెగరు చేస్తున్నాయి. కానీ ఇదంతా పచ్చి అబద్ధం, బ్యాడ్ ప్రోపగండా. దురహంకారంతో వాళ్లు పెహల్గాంలో నరమేధం సృష్టించాకే మనం రియాక్షన్ మొదలుపెట్టాం. కడుపు మండి కోపంతో రగిలిపోయాకే కదా రా చూసుకుందామని హెచ్చరిక జారీ చేశాం. సో చర్య వాళ్ళది, ప్రతీకార చర్య మనది. అయినా సరే టిట్ ఫర్ టాట్ అనే సబ్జెక్ట్లో ప్రతిసారి మట్టి కరిచింది పాకిస్తానే. రెచ్చగొట్టినప్పుడల్లా పాకిస్తాన్ తోక ముడిచేలా చేస్తూ వస్తోంది మన ఇండియా. కవ్వింపు పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో ఒక భాగం. రెచ్చగొట్టడం పాక్ దౌత్య నీతిలో దాగున్న కుయుక్తి. కానీ కాలు దువ్వడం వరకే పాకిస్తాన్ పని, తర్వాత కలేజా చాటుకోవడం మన వంతు. గత 45 ఏళ్లలో 122 సార్లు మన మీద దాడి చేసి దొంగ దెబ్బతీసింది పాకిస్తాన్. ఒక్క కశ్మీర్లోనే కాదు, దేశం లోపలికి కూడా జొరబడి మారణహోమం సృష్టించింది. అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లైతే మన దగ్గర గట్టిగానే గుణపాఠం నేర్చుకుంది. ఆ కొన్నిసార్లు కూడా దాయాది దేశంపై మనం చేసినవన్నీ దయాగాడి దండయాత్రలే. మీదడిపోయి తరిమి తరిమి కొట్టడాలే. ఆ కొట్టడం కూడా మామూలు కొట్టడం కాదు, కళాత్మకంగా, అత్యంత గోప్యంగా, వ్యూహాత్మకంగా కొట్టిన దెబ్బలే అన్ని. గతంలో బాలాకోట్పై జరిగింది సింగిల్ స్ట్రోక్ అటాక్. ఒకే లక్ష్యం, ఒకే స్థావరం, ఒకే దాడి. కానీ ఇప్పుడు జరిగింది మల్టిపుల్ అటాక్. అంతర్జాతీయ సరిహద్దులు దాటి శత్రు దేశం లోపలికి చొరబడి చేసిన సమగ్రమైన దాడి. పాకిస్తాన్ సైనిక కర్మాగారంగా పేరున్న పంజాబ్ మీదకే గురిపెట్టి ఈసారి మరో మెట్టు పైకెక్కేసింది ఇండియన్ ఆర్మీ. పైగా గతంలో బాలాకోట్లో తీవ్రవాద శిక్షణ శిబిరాల్ని మాత్రమే టార్గెట్ చేసింది. ఇప్పుడైతే సయ్యద్, మసూద్ అజర్ లాంటి మాస్టర్ మైండ్స్ తలదాచుకున్న కీలకమైన అడ్డాల్ని కూడా ఛిద్రం చేసింది ఇండియా. అందుకే దీన్ని సంపూర్ణ విజయమని చెప్పుకునే అవకాశం కలిగింది ఎన్డీఏ ప్రభుత్వానికి. ముష్కరుల తుపాకీ గుళ్లకు భర్తల్ని పోగొట్టుకున్న భారతీయ మహిళల కన్నీటి సాక్షిగా గట్టిగా బదులిచ్చింది భారత ఆర్మీ. అందుకే మిలిటరీ ఆపరేషన్ కి సింధూరని నామకరణం చేయడం ద్వారా మహిళా లోకం నుంచి ఎమోషన్స్ క్యాప్చర్ చేసింది. ఆపరేషన్ విజయవంతమయ్యాక మీడియాకిచ్చిన బ్రీఫింగ్ లో సైతం మహిళల్లే ముందు నిలబెట్టింది ప్రభుత్వం. అవును, కొట్టాం, కసి తీర్చుకున్నామని కలోనల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇచ్చిన ప్రెజెంటేషన్ పాకిస్తాన్ కి సూటిగా తగిలే ఉంటుంది. చెయ్యాలనుకున్నది చేసి, చెప్పాలనుకున్నది చెప్పి జనకోటితో సెహబాష్ కొట్టించుకుంటోంది మోదీ సర్కార్. ఒకవైపు గ్లోబల్ లాబింగ్ లో సక్సెస్ అవుతూ, మరోవైపు పాకిస్తాన్ దూకుడికి కళ్లం వేస్తూ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న ఇండియా సడన్ గా తన అటాకింగ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది. దెబ్బకు దెబ్బ ఎలా కొట్టాలో మాకు కూడా తెలుసంటూ సీక్రెట్ ఆపరేషన్స్ కి తెరతీసింది. అలా పుట్టిన మాస్టర్ ఐడియా పేరే సర్జికల్ స్ట్రైక్స్. ఇప్పుడు జరిగిందైతే అంతకు మించి. 2001 డిసెంబర్లో ఇండియన్ పార్లమెంట్ భవనం మీద ముష్కరులతో దాడికి తెగించి మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టింది పాకిస్తాన్. వెంటనే రియాక్షన్ ఇచ్చి సరిహద్దుల్లో వేలాదిగా దళాలను మోహరించింది భారత్. 1971 యుద్ధం తర్వాత మనం చేసిన మిలిటరీ ప్రయోగాల్లోకెల్లా ఇదే అతిపెద్దది. ఈ చర్య యుద్ధానికి దారి తీయకపోయినా మనమేంటన్నది పాకిస్తాన్ కి మరోసారి తెలిసొచ్చింది. 2008 నవంబర్లో కసబ్ మూకను పంపి ముంబైలో నరమేధం సృష్టించింది పాకిస్తాన్. ఆ తర్వాతే లష్కరే తైబా, జైషే మహమ్మద్ లాంటి కరడుగట్టిన టెర్రర్ నెట్వర్క్ ని పాకిస్తాన్ ఎలా ఎగదోస్తోంది ప్రపంచ సమాజానికి తెలియజెప్పింది ఇండియా. భద్రతా మండలిని ఒప్పించి హఫీజ్ సయ్యద్ అండుకోని గ్లోబల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చేశాం. అదే సమయంలో దేశీయంగా టెర్రర్ అటాక్స్ కి కౌంటర్ గా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ప్రతి కవ్వింపును ఒక అవకాశంగా తీసుకుని ప్రతీకారానికి పోకుండా శృతిమెత్తగా కొడుతూ వచ్చిన ఇండియా ఒకసారిగా వ్యూహం మార్చుకుంది. కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని కొద్ది కొద్దిగా వంట పట్టించుకుంది. 2016లో యురిలోని బ్రిగేడ్ క్వార్టర్స్ పై తెగబడి 3 నిమిషాల్లో 17 గ్రెనేడ్లు విసిరి 6 గంటల పాటు యథేచ్ఛగా కాల్పులు జరిపి 19 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకుంది జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ. జిహాదిస్ట్ భావజాలంతో కొట్టుకుంటోన్న పాకిస్తాన్ దుశ్చర్యలకిది పరాకాష్ట. వాళ్ల భాషలోనే వాళ్లకు బుద్ధి చెప్పాలని తలచి 10 రోజులు వేచి చూసి చావు దెబ్బ కొట్టింది ఇండియా. పీఓకేలోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్సే లక్ష్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి బంకర్లలో దాక్కుని 150 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేశారు మన కమాండోలు. ఇండియా చేపట్టిన మొట్టమొదటి క్రాస్ బోర్డర్ మిలిటరీ ఆపరేషన్ ఇది. కానీ నక్కజిత్తుల పాకిస్తాన్ మరో 4 ఏళ్ల గ్యాప్ తీసుకుని మరోసారి తోక ఝాడించింది.
2019 ఫిబ్రవరిలో జమ్మూ శ్రీనగర్ హైవేపై పుల్వామా దగ్గర ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మహత్య దాడికి పాల్పడింది. 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకుంది జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ. పాకిస్తాన్ ఇచ్చిన స్కెచ్ నే ఆ విధంగా అమలు చేసి మళ్లీ ఇండియా ఆగ్రహానికి గురైంది. వెంటనే సూపర్ కేబినెట్ సమావేశమై ప్రతీకార చర్యలపై చర్చించింది మోదీ సర్కార్. 2 వారాల గ్యాప్ తీసుకుని ఫిబ్రవరి 26న పాకిస్తాన్లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ కి దిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 1971 యుద్ధం తర్వాత సరిహద్దులకు అవతల ఎయిర్ పవర్ ను ఉపయోగించడం ఇండియాకు ఇదే తొలిసారి. బాలాకోట్ అనుభవం తర్వాత మరింతగా రాటుదేలి పాకిస్తాన్ కి చుక్కలు చూపడం మాకు మంచినీళ్ల ప్రాయమే అని మరోసారి రుజువు చేసుకుంది ఇండియా. ఆపరేషన్ సింధూర్ తో భారీ మూల్యం చెల్లించుకుంది పాకిస్తాన్. 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, వాళ్లలో పెద్ద తలకాయలు కూడా ఉండొచ్చని వస్తోన్న వార్తలు పాకిస్తాన్ పతనావస్థకు సూచికలు. వ్యక్తులు పోయినా వ్యవస్థ బతికే ఉంటుంది. పైగా ఉగ్రవాద భావజాలం అంత ఈజీగా చచ్చిపోయే రకం కాదు. దేశాలకు దేశాలే పనిగట్టుకుని పెంచి పోషించుకున్న టెర్రరిజానికి కామాలే తప్ప ఇప్పుడు దాకా ఫుల్ స్టాప్ పడ్డ దాఖలా లేవు. ఎందుకంటే ఉగ్రవాద నిర్మూలన అనేది ఒక ఘటనతోనో ఒక ప్రయత్నంతోనో జరిగిపోయేది కాదు. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. పైగా పాము లాంటి పాకిస్తాన్కి తలంతా విషమే. భారత వ్యతిరేకతనే తన జీవితాశయంగా పెట్టుకున్న దాయాది దేశం పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर लॉन्च करके पहले की तरह ही इस बार भी आतंकियों को ट्रेनिंग देने वाले कैंप्स को तबाह करके करारा जवाब दिया है. యూరీ అటాక్స్ నుంచి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ నుంచి పాకిస్తాన్ గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తో కళ్లు తెరుచుకుని మారు మనసు పొందుతుందని, శుద్ధపూసలా మారుతుందని అనుకుంటే ఇది ఖచ్చితంగా అత్యాశ అవుతుంది. ఎందుకంటే పహల్గాం ఊచకోత నిందితులు ఇంకా దొరకనే లేదు. 70 మంది విదేశీ తీవ్రవాదులు ఇంకా కాశ్మీర్ లోయలో దాక్కునే ఉన్నారు. ఏ క్షణంలోనైనా అలజడి సృష్టించడానికి ఆస్కారం ఉంది. దేశమంతా తచ్చాడుతున్న స్లీపర్ సెల్స్ సడన్ గా మేలుకొనే ప్రమాదం ఉంది. మీరు ఏ చిన్న సైనిక చర్యకు దిగినా దాన్ని యుద్ధం కిందే జమకడతామని ప్రతీకార చర్యలపై ముందస్తుగానే సంకేతాలిచ్చింది పాకిస్తాన్. అసలే పిచ్చోడు, ఆపై పగతో రగిలిపోతున్నాడు. ఈ సమయంలో పాకిస్తాన్ కిచ్చే ట్రీట్మెంట్ ఏదైనా సూపర్ సెన్సిటివే. సింధు నదీ జలాలకు అడ్డంగా నిలబడ్డాం, ఆర్థికంగా ఒంటరిని చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో పుండు మీద కారం చల్లేశాం కనుక పాకిస్తాన్ అనే పేషెంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలి, తప్పదు. Menace has to be completely eliminated. I think we have to take a decisive action like Israel. I think that's the only way to counter terrorism. గాంధీ మార్గం చెప్పేసి సహనం అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. I think we have to put an end for this. Too much of like an understanding. రైట్ టు డిఫెన్స్ అన్ని దేశాలకు లాగే యునైటెడ్ నేషన్స్ మనకిచ్చిన హక్కు. ఆపరేషన్ సింధూర్ ఆత్మరక్షణార్థం చేసిన దాడులే అని ప్రస్తుతానికి ప్రపంచ సమాజం ఎదుట సమర్థించుకోవచ్చు. కానీ ఇదే లాజిక్తో పాకిస్తాన్ని సముదాయించలేం. ఈ పరిణామం పూర్తిస్థాయి యుద్ధం స్థాయికి వెళ్లకుండా ఉండాలని ఆశిద్దాం, లేదంటే దేనికైనా సిద్ధంగా ఉండాల్సిందే. That the Indian armed forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. ఏదేమైనా ఒక అద్భుతమైన విజయం మన ఖాతాలో పడింది. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు సానా ఏండ్లు యాదుంటది, మనకైనా పాకిస్తాన్కైనా. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.